తెలంగాణలో ఇవాళ మామూలు సంచలనం చోటు చేసుకోలేదు. బీజేపీ ఇమేజ్ విపరీతంగా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ నుండి బీజేపీని కాపాడడానికి మీడియా సంస్థలు ఊపిరి తీసుకోకుండా కష్టపడుతున్నాయి. అయ్యయ్యో మా పార్టీకి ఎంత కష్టం వచ్చిందని వెబ్సైట్లు, ఛానళ్ళు గిలగిలా కొట్టేసుకుంటున్నాయి. పాపం ఈ రాత్రికి వీటిలోని ఎడిటర్లకు, రిపోర్టర్లకు భోజనం కూడా సహించకపోవచ్చు. సరిగ్గా బీజేపీ మీటింగుకు ఒక రోజు ముందు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద రేప్ కేసు, అది కూడా పోక్సో కేసు నమోదైంది. డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు 17 ఏళ్ల బాలిక కంప్లైంట్ చేసింది. ఈ అత్యాచారం కారణంగా ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు కొన్ని వెబ్సైట్లు రిపోర్ట్ చేశాయి. ఈ విషయంలో మొదట కేసు పెట్టడానికి తటపటాయించిన పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పోక్సో కేసు పెట్టడానికి ముందు రోజు భగీరథ్ ఆ అమ్మాయి కుటుంబం తనను బ్లాక్మెయిల్ చేసిందని కేసు పెట్టాడు. బహుశా ఆ అమ్మాయి కేసు పెట్టబోతోందని తెలిసి ముందస్తుగా బ్లాక్మెయిల్ కేసు పెట్టి ఉంటారనే అంచనాలు వస్తున్నాయి. భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద దాడి చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వీడియోలను చూపించారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిని 17 ఏళ్ల అమ్మాయి బ్లాక్మెయిల్ చేయగలదా? అందున బండి సంజయ్ ఎవరు? కేంద్ర మంత్రి. బీజేపీ ఎలాంటి పార్టీ? దేశంలోని అన్ని వ్యవస్థలను కనుసైగలతో శాసిస్తోంది. బీజేపీ ఉస్కో అంటే చాలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దడదడ దాడులకు దిగుతున్నాయి. చివరకు న్యాయ వ్యవస్థ అయినా న్యాయాన్ని కాపాడుతుందని భావిస్తే అక్కడ కూడా ఈ దేశ ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. దేశంలో ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో ఒక సామాన్య కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిని బ్లాక్మెయిల్ చేయడం ఎలా సాధ్యం? హనీ ట్రాప్ అని మీడియా వాళ్ళు హెడ్డింగులు పెడుతున్నారు. మైనార్టీ కూడా తీరని అమ్మాయి 25 ఏళ్ల కుర్రాడిని, అది కూడా కేంద్ర మంత్రి కుమారుడిని ట్రాప్ చేయగలదా అని కనీస మాత్రంగా కూడా ఆలోచించకుండా రాసుకొస్తున్నారు. ఒకవేళ ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఉంటే మీడియా ఇలాగే రాసేదా? టీవీ ఛానళ్ల డిబేట్లలో బీజేపీ నాయకులు చెలరేగిపోతుండేవారు. ఈ దేశంలో డెమోక్రసీని మీడియా చంపేస్తోంది. ప్రజలను చైతన్యపరచాల్సిన పత్రికలు, ఛానళ్లు వారిని అజ్ఞానం వైపు, ఇల్లాజికల్ థింకింగ్ వైపు నడిపిస్తున్నాయి. మోదీ ఎన్ని అరాచకాలు చేసినా మీడియా పొగుడుతూనే ఉంది. ఒక రాష్ట్రంలో ఎన్నికల తేదీలు సమీపిస్తున్నప్పటికీ లక్షల ఓట్లను తీసేస్తుంటే కూడా మీడియా కంటికి అది తప్పుగా కనిపించలేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 40% పైగా పెంచినా అది ఒక్కరోజుతో మర్చిపోయే విషయంగా చూస్తోంది. ఇదే రేటు పెంపు కాంగ్రెస్ హయాంలో జరిగి ఉంటే మీడియా వాళ్ళు నెలల తరబడి రచ్చ చేసేవాళ్ళు. అసలు ఈ రేట్లు పెరగడాలు, ఉద్యోగాలు రాకపోవడాలు లాంటి అంశాల గురించి అస్సలు ఆలోచించకండి. ప్రవచనాలు వినండి, జ్యోతిషాలు చెప్పించుకోండి, పూజలు వ్రతాలు చేయండి, అన్ని సమస్యలు చిటికలో సాల్వ్ అయిపోతాయనే ధోరణిలో మీడియా హీనంగా ప్రవర్తిస్తోంది. సిగ్గు లేకుండా మళ్ళీ మేము ప్రజల గుండె చప్పుళ్ళమని చెప్పుకుంటున్నాయి.